మిలారెప తనని చూసిన వెంటనే చిరునవ్వుతో, నేను ఈ పెరుగుని తింటాను, కానీ నువ్వు వెళ్ళి ముందు వజ్రాల హారాన్ని తెచ్చుకో, ఎందుకంటే నిన్ను అతను ఖచ్చితంగా పెళ్లి చేసుకోడు, కనీసం నీకు ఆ వజ్రాల హారమైనా దొరుకుతుందని చెప్పాడు. ఇది విని ఆ మహిళ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెంటనే తను పండితుడి దగ్గరకు తిరిగి వెళ్లి జరిగినదంతా వివరించింది. పండితుడు మహిళకి హారం ఇచ్చి తనని మిలారెప దగ్గరికి పంపించాడు. తను వజ్రాలహారం తీసుకుని వచ్చిన తర్వాత మిలారెప ఆ పెరుగుని సేవించాడు. ఆ విషమున్న పెరుగుని తినడం చూసి అక్కడున్న మహిళ అతన్ని క్షమాపణ కోరింది. కాని మిలారెప మాత్రం, నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, అందుకే వెళ్తున్నానని చెప్పాడు. దీని తర్వాత మిలారెప తన శిష్యులను పిలిచి, నేను వెంటనే చనిపోబోతున్నానని చెప్పాడు. నిజానికి మిలారెప అంటే కాటన్ క్లాడ్ అని అర్థం, అంటే కాటన్ వస్త్రాలు వేసుకునే వ్యక్తి అని అర్థం. అతను ఎల్లప్పుడూ కూడా ఒక తెల్లటి వస్త్రాన్ని వేసుకుని తిరిగేవాడు. దాన్ని రెప అంటారు. చలికాలంలో కూడా మిలారెప ఆ వస్త్రాన్ని మాత్రమే వేసుకునేవాడు. అతను గుహలో ధ్యానం చేస్తున్న సమయంలో మొక్కలని ఇంకా గడ్డిని చాలా ఎక్కువగా తినేవాడు. దానివల్ల మిలారెప శరీరం పచ్చగా మారిపోయింది. ఈ కారణం చేతనే అతనికి సంబంధించిన చిత్రాలన్నిటిలో అతని శరీరం పచ్చగా కనిపిస్తుంది. మిలారెప హిమాలయంలోని పవిత్ర పర్వతాల గురించి, అలానే సరస్సుల గురించి లక్షల పాటలు రాశాడు. వాటి వల్లే మిలారెప గొప్పతనమేంటో ఈ ప్రపంచానికి తెలిసింది.